ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసుక్రీస్తు శిల్వ మార్గంలో 14 స్థలములను ధ్యానించున్న మనము నేడు 13, 14 స్థలములను స్మరించుట ద్వారా ముగుస్తుంది. శిల్వ శ్రమల ధ్యానములలో 33వ రోజు, మార్చి 28వ తేదీ 2026 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు శిల్వ వాక్య వాగ్దానం. 13, 14 స్థలములు. యేసుక్రీస్తు దేహమును శిల్వ నుండి దించుట, దేహమును సమాధిలో ఉంచుట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 58వ వచనం. యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞ ఇచ్చెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు శిల్వ మార్గంలో 14 స్థలములు ధ్యానించుట ద్వారా మనలను శిల్వనాథుడైన యేసుక్రీస్తు తన రక్తంచే కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. ఆయన శిలువలో 7 మాటలు పలికి తండ్రికి తన ఆత్మను అప్పగించిన తర్వాత గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. వెంటనే ప్రకృతి వికృత రూపం దాల్చి సూర్యుడు అంధకారమాయెను. దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పెను. ఈ ఆశ్చర్య కార్యమును కొందరు స్త్రీలు దూరం నుండి చూచిచుండిరి. సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు భయం వీడి తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన రాజసభ సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు. యేసు అజ్ఞాత శిష్యుడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిచి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతని అడిగెను. తన శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యోసేపుకును ఆ శవము అప్పగించెను. యోసేపు ధనికుడు, రాజ్య సంబంధికుడు, అధికారం గలవాడు, గొప్ప స్థితి గలవాడు. ఆయన తగ్గింపు కలిగి యేసుక్రీస్తు వెంట నడిచిన గొప్ప విశ్వాసి. రానువ వారైన సైనికులు ఆయన వస్త్రములను ఒలిచి చీట్లు వేసుకుని పంచుకున్నారు. అదే రాజ్యమునకు సంబంధించిన రాజసభ సభ్యుడైన అరిమతయ యోసేపు నారబట్టలను కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలలో తన కొరకు తొలిపించుకొనిన క్రొత్త సమాధి అందు ఆయనను పెట్టెను. ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. అయితే యేసుక్రీస్తు పట్ల ఇంకా భయం పోని మతాధికారులు ఈయన శవమును శిష్యులు ఎత్తుకుని పోవుదురని భ్రమతో సమాధి కూడా ముద్ర వేయించినారు. ఈ ముద్రలు యేసుని ఏమి చేయగలవు? మనము ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే రాజ్య సంబంధికులైన సైనికులే ఆయన వస్త్రములను తీసి చీట్లు వేసుకుని పంచుకుంటే అదే రాజ్య సంబంధికుడైన యోసేపు ఆయనకు వస్త్రములు కొని దేహమునకు గౌరవం కల్పించెను. ఎంత ఆశ్చర్యము! ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ గౌరవించే ధన్యత ఇచ్చివాడు మన యేసయ్య. అట్టి ధన్యత ఈ శిల్వ ధ్యానములలో మనం పొందగల శక్తిని శిల్వనాథుడైన యేసుక్రీస్తు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మాకు మహిమ వస్త్రములు ఇవ్వడానికి నిన్ను వివస్త్రను చేసిన ఆ సైనికులు సిగ్గుపడే విధముగా ధనవంతుడైన యోసేపు ద్వారా వస్త్రములు కొనిపించి నీ దేహమునకు తొడిగింప చేసిన మా తండ్రి అయిన క్రీస్తునాథ, మాకును మహిమ వస్త్రములు అభిషేకించమని కోరుచున్నాము. నీ సిలువలో మరణించిన తర్వాత రానువ వారి వలె మంచి గొప్ప లాంఛనములతో సమాధి కార్యక్రమం ముగించడానికి నారబట్టలు, కొత్త సమాధి అనుగ్రహించిన తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప మహిమగల దేవుడు. అట్టి దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మనం ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే ధన్యతలు భాగ్యములతో నింపును. ఇరాను, ఇజ్రాయేల్, అమెరికా యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో చిక్కుబడిపోయిన నీ ప్రియ బిడ్డలందరి యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించుము. వారున్న దేశంలో పడుచున్న ఆ మిషన్లు, బాంబులు, మోతల వల్ల ఎంతో భయభ్రాంతులు అవుచు మరణకరమైన వేదన చెందుచుండగా ప్రభువా, ఈ యుద్ధ వాతావరణంలో వారు పడుచున్న నరకయాతనను తప్పించి తెప్రెల్ల చేసి ఆదరించుము. నీ చిత్తమైతే స్వదేశమునకు ప్రయాణమైన ఏర్పాట్లను సులభముగా చేసి సొంత గ్రామమునకు రప్పించి కుటుంబాలతో నేను స్తుతించే భాగ్యమును దయచేయము. నీ సన్నిధిలో
సాక్షులుగా నిలుపుము. ఈ యుద్ధం వల్ల ధరలు విపరీతముగా పెరిగిపోయి మాకు దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఏర్పడినది. కావున ప్రభువా, మమ్మలను ఆదుకొనుము. ఈ సమస్యకు నీవే పరిష్కరించి మాకు మా జీవమునకు నీవే స్వాంతన చేకూర్చమని ఆదరించమని వేడుకొనుచున్నాము. అన్ని పరీక్షలలో విజయం దయచేయము. ఈరోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింప చేయుము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శిల్వనాథుడైన యేసుక్రీస్తు తన శిల్వ రక్తంచే తాను చేసిన ప్రాణత్యాగముచే విడుదల దయచేసి ఈ 14 స్థలములు ధ్యానించట ద్వారా గొప్ప అంతస్తులో నిలిపి ధ్యానములంతయు పరిశుద్ధాత్మ శక్తితో కుమ్మరించును గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలు మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. సిలువలో వ్రేలాడి నీ కొరకే సిలువలో